Hi friends, please subscribe to Vemula1209 and like the videos. ఈరోజు స్పెషల్ ఏంటంటే నా బీటెక్ ఫ్రెండ్ చెర్రీ వచ్చాడు. మేమిద్దరం కలిసి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం విజయవాడ అని చూస్తున్నాము. ఏ ప్లేస్కి వెళ్దాం చెర్రీ ఈరోజు? పానకాల లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వెళ్దాం. ఎక్కడది? మన గుంటూరు జిల్లా గుంటూరులో మన మంగళగిరి దగ్గర. మనకి ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి? మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, స్టార్ట్ అవుదాం. మెల్లగా అన్ని చూసుకొని వద్దాం అనమాట. ఓకే హై ఫ్రెండ్స్. ఓకే బయలుదేరదామా? బయలుదేరదాం. ఓకే ఎక్కే ఇంకా బయలుదేరదాం. స్టార్ట్ అయ్యి మొత్తం అంతా చూసుకొని వద్దాం. 1 అవర్లో అయిపోతుందా? అయిపోతుంది. సరే ఓకే సరే స్టార్ట్ అవుదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసాం. మేము ఎంట్రన్స్ లో ఉన్నాం. అరగంట అనుకున్నాం కానీ 5 నిమిషాల ముందే తీసుకొచ్చాడు మన దిలీప్. చూస్తున్నారా కొత్త బండి మనోడిది. రివర్స్ మళ్ళీ చూస్తున్నారు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ కొత్త బండి. దిలీప్ చెప్పు, బండి విషయం ఏంటి? బండి సూపర్ ఉంది, అదిరిపోయింది. RTR 160 అనమాట. నేను అన్ని బండ్లు టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత తీసుకున్నాను. ఆల్రెడీ వీడియో చేశాను దీని మీద. కావాలంటే ఆ వీడియో చూడండి, చాలా బాగుంటది. అంతా చెక్ చేసి నచ్చి తీసుకున్నాను అనమాట. దీని బీట్ మాత్రం అదిరిపోద్ది, సూపర్ ఉంటది. చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉంది. కొత్త బండి ఎంత బాగుందో. మోడలింగ్ చూడండి ఎలా ఉంది, కలర్ ఎలా ఉందో. మనోడు అదిరిపోతాడు, హీరోలా ఉన్నాడు. చూడండి ఫ్రంట్ చూడండి అంతా ఎలా బాగుందో. మొత్తం పూజ చేయించాడు, మొత్తం మన దిష్ట తగిలేటుంది. చూడండి అంత డిజిటల్, మొత్తం డిజిటల్ ఉంటుంది మొత్తం. బాగుంది దిలీప్, థ్యాంక్ యూ. అందుకే ఒక 5 నిమిషాల ముందు వచ్చాం. నీ డ్రైవింగ్ స్కిల్స్ మామూలుగా లేవు. సూపర్, థ్యాంక్ యూ బ్రో. మరి వెళ్దామా పైకి? దేవుడి దర్శనం చేసుకుని వద్దాం మనం. చూసుకొని ఆర్చ్ చూసారా? ఇదిగోండి, ఇదండి మన ఎంట్రన్స్. ఇది కనబడుతుంది కదా మరి. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. అక్కడ దేవుడిని దర్శించుకుని అక్కడ ఏమేమి జరుగుతున్న విషయాలు మనతో అన్ని రికార్డ్ చేసి మీకు చూపించబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఎంటర్ అయ్యాం. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. మనం చూస్తున్నాం, ఇది ఎంట్రన్స్. ఇది ఆ సాంగ్ చూడు బ్రో, సుబ్బలక్ష్మి అమ్మ గారిది. చూస్తున్నారా ఆయన? కొండ చూసారండి, గోపురం పెద్దగా. కన్స్ట్రక్షన్ జరుగుతుంది బ్రో. అవునా? కన్స్ట్రక్షన్ లో ఉంది, అందుకే క్లోజ్ చేసినట్టున్నారు. ఓకే, ఇట్రా. అవునవును. టెంపుల్స్ కి వస్తే ఆ ప్రశాంతత వేరుంటది బ్రో. చక్కగా మంచి అవును దిలీప్, ఆ పాటలు చూడు భలే ఉన్నాయి. అమ్మవారి సుబ్బలక్ష్మి అమ్మవారు బాగా పాడుతున్నారు. సుబ్బలక్ష్మి అమ్మవారు శాస్త్రీయ సంగీతం అన్నమాట. సరే పైకి వెళ్దాం. ఇంకా మనం ఇక్కడ ఎలా క్లోజ్ ఉంది కాబట్టి పైకి వెళ్దాము. గ్రీనరీ చూడు భలే ఉంది, చక్కగా నీట్ గా. పైదాకా వెళ్ళాలా మనం? పైదాకా వెళ్ళాలా? టవర్ ఏదో కడుతున్నట్టున్నారు, అక్కడికి వెళ్ళాలా? మధ్యలోనే ఉంటుందా టెంపుల్? పైకి వెళ్ళాలి మనం. పైకి వెళ్ళాలా? సరే చూద్దాం, స్టార్ట్ అవుతుందా ఇంకా? ఓకే ఫ్రెండ్స్. బ్రో ఇల్లు చూడు భలే ఉన్నాయి. చాలా బాగున్నాయి. గోల్డ్ పిల్లలు, సీతువా, డేగ, నెమలి, పచ్చకాకి. అవునవును, ఆ సీతు అది
వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. ఇల్లు భలే ఉన్నాయి బ్రో, ఇల్లు చాలా బాగుంది. అదే తాటాకి ఇల్లు, చాలా రోజులు ఏం చూసి. చిన్నప్పుడు మన అమ్మమ్మ వారి ఇంటికి నాయనమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లానే ఉంటాయి మనకి. అంతా నేచురల్ గా ఉంటది. బాగుంది. ఎవరి కాళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు. ఎవరో పొలం వండుకుంటున్నారు. అవును, పొద్దున్నే బాబాయ్ కుట్టు తీసాడు. ఇప్పుడే ఎంట్రన్స్ అయ్యండి. ఇక్కడ టికెట్ తీసుకున్నాము. మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంది. కార్కి ఒక రేటు, బండికి ఒక రేటు. స్టార్ట్ అవుతున్నాం లోపల. బాగుంది. కొండ చూసారా? స్టార్ట్ అవుతుంది. తీసుకున్న ఒక టికెట్ మాన్యత టెక్ పార్క్ కనబడుతుంది. అవునవునవునవును. జనసేన పార్టీ పక్కన ఉంటది కదా. అవునవునవును. జనసేన పార్టీ ఫ్లాగ్ కూడా ఉంది పక్కనే ఉంటది. అవునవును. సరే సరే ఫ్రెండ్స్, వెళ్ళారు. రండి బ్రో, రండి. ఇంట్లో సిస్టమ్స్ ముందు కూర్చొని టిక్కు అంతసేపు కొడతారు. బయటికి రండి. ప్రకృతి చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంది, అసలు ఎంత నీట్గా ప్రశాంతంగా. ఇలా వస్తామంటే మీ మైండ్ సెట్ అంతా కొంచెం చేంజ్ అయ్యి మీ వర్క్ కూడా బాగా చేసుకుంటారు. ఇది చూడండి చక్కగా వ్యూ ఎలా కనబడుతుందో. ముందుకెళ్తే ఇంకా బాగా కనబడుతుంది. వీకెండ్స్ అన్నా బయటికి రావాలి బ్రో. ఇలా వస్తేనే కొంచెం ప్రశాంతత అనేది దొరికిద్ది మీకు. మైండ్ సెట్ చేంజ్ అయ్యిద్ది. మళ్ళీ వర్క్ మీద కూర్చోగానే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళా కదా మనం, ఆ గోపురం దగ్గరికి అటు వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు వెళ్దాం. మనం డైరెక్ట్ గా ఆర్చ్ నుంచి లోపలికి వచ్చేసాం. అది లెఫ్ట్ కి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటది అనమాట. మంగళగిరి సిటీ బాగుంది కదా. సిటీ మొత్తం కనబడుతుంది మనకి. చాలా నీట్ గా ఉంది. సరే, ఇంకా మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మనది. బాగుంది, చాలా బాగుంది. దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ మన విషయాలు చెప్పుకుందాం. ఓకే ఓకే, దా మెల్లగా మెల్లగా మెల్లగా. మెల్లగా. ఓకే. ఓకే. వెలుగుతా ఉంది. పొద్దున్న సాయంత్రం అయితే ఊరంతా కనపడు. అంటే ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందా? నూనె ఉన్నంతసేపు వెలిగింది. ఓకే ఓకే. గండాలయ స్వామి. ఇటువైపు జ్వాలా నరసింహ. ఏదన్నా అనుకుంటే ఒక కోరిక అయింది. 21 రోజు లోపల అయిపోయింది స్వామివారికి. అందుకని 750 మెట్లు ఎక్కాలి. ఓకే ఓకే ఓకే. స్వామివారికి వెళ్ళేటప్పుడు నూనె, మంచినీళ్లు. స్వామివారికి పోయటానికి నూనె, మంచినీళ్లు. ఒకవేళ గాలి కొండెక్కింది అనుకోండి దీపారాజన వెలిగించుకోవాలంటే ఒక అగ్గి పెట్టే 2 కర్పూరం బిళ్ళలు ఉండాలి. ఓకే ఓకే ఓకే. సరే సరే, థ్యాంక్స్ అండి. ఉచిత దర్శనం క్యూలో ఉన్నాం అనమాట. ఎక్కువ క్రౌడ్ లేదు ఈరోజు. మెల్లగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. టైం అంతా 7 అయినట్టుంది. 7 అయింది. అవును, ఇంకా మెల్లగా స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడే వస్తున్నారు జనాలు కూడా, భక్తులు. చూద్దాం రండి ఎలా ఉంటుందో. 100 రూపాయల టికెట్ కూడా ఉందండి, ఉచితం కూడా. ఇప్పుడు ఇది చూసారా, భక్తులు మొదలైంది, స్టార్ట్ అయింది లైన్. ఇంకా దర్శనం దగ్గరికి వచ్చేసాము మేము. ఇప్పుడు దేవుడిని దర్శించుకొని మనం భక్తిలో ప్రవేశిద్దాం. ఓకేనండి. గుడి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం అనమాట. ఇంక లోపలికి వెళ్తే దైవ దర్శనం చేసుకుని రావచ్చు నరసింహస్వామిని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అలౌ చేస్తే లోపల కూడా వీడియో తీసి చూపిస్తాను. లేకపోతే ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని మీ కోరికలన్నీ తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటాను. మీకు ఖాళీ ఉన్నప్పుడు చక్కగా వచ్చి దర్శనం చేసుకోండి. దిలీప్, ఈ గుడి ప్రత్యేకత ఏంటి మనం వచ్చింది? నాకు తెలిసినంత వరకు ఈ గుడి త్రేతాయుగం నుంచి ఉందన్నమాట. త్రేతాయుగంలో ద్వాపరయుగం, ఆ తర్వాత కృతయుగం, ఈ 3 యుగాల్లో ఏంటంటే స్వామివారు
తేనె పాలు ఇవి స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు కలియుగం కాబట్టి కలియుగంలో స్వామివారు పానకం బాగా సేవిస్తారన్నమాట. ఆ తర్వాత చెప్తాను. ఇక్కడ స్వామివారు నోరు తెరుచుకొని ఉంటారు. స్వామివారికి ఎప్పుడైతే మనం పానకం పోస్తామో అది తాగుతున్నట్టు గుట్ట సౌండ్ వస్తూ ఉంటుంది లోపల. ఆ తాగిన తర్వాత మిగిలిన పానకం ఏదైతే ఉంటుందో అది భక్తులకి ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఓకే, నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇంకా దీని స్టోరీ చాలా ఉంది, మనం కనుక్కొని ఇంకా ఏమన్నా కుదిరితే చెప్దాం. నెక్స్ట్ వీడియోలో మనం పోస్ట్ చేద్దాం. షూర్. ముందు దేవుడిని దర్శించాం. సరే. ఇందాక మనం వచ్చినప్పుడు భక్తులు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంతమంది పెరిగిపోయారు. ఆల్రెడీ టైం 7 దాటింది. వెనక్కి చూపించు ఇంకా ఎలా పెరిగారు. ఇందాక మనం వచ్చినప్పుడు ఇంతమంది లేరనమాట. అవును, ఇక్కడ మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా నెరవేరుతాయి అన్నమాట. కంపల్సరీ తీరుతాయి. అందుకే ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ విజయవాడలో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మోస్ట్లీ చాలామంది ఇక్కడికి వచ్చి పానకాల స్వామిని దర్శనం చేసుకుని వెళ్తారనమాట. వారికి చేసే పూజలు అనమాట ఇవన్నీ. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అష్టోత్తర నామార్చన 60 రూపాయలంట, కుంకుమార్చన 50, ఈ శీఘ్ర దర్శనం 100 రూపాయలు, పానకం నివేదన 10 రూపాయలు, లడ్డు ప్రసాదం 15 రూపాయలు, పులిహోర ప్రసాదం ఇవి మనకన్నమాట ప్రసాదాలు. అష్టోత్తర నామార్చన మాత్రం 60 రూపాయలు చూపిస్తుంది. చూడండి, ఇది చూడండి. ఇక్కడ ఈ దేవాలయం యొక్క చరిత్ర అన్నమాట. కొంచెం జూమ్ చేస్తాను, మీరు కూడా చక్కగా చదువుకోవచ్చు. దిగువ సన్నిధి ఎగువ సన్నిధి 2 గుళ్ళ యొక్క ప్రాధాన్యత అంతా ఇక్కడ ఉంది. భక్తుల రద్దీ కారణంగా ఏం చేసామంటే ఉచిత దర్శనం నుంచి 100 రూపాయల దర్శనానికి వచ్చేసాం. 100 రూపాయల దర్శనం ఇద్దరం అనమాట. జనాలు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు ప్రసాదం తీసుకున్నాం, పానకాలు నైవేద్యం చేసాం దేవుడికి. అందరికీ చెరో బాటిల్ తీసుకున్నాం, ఇంటికి తీసుకుంటున్నాం. ఓకేనండి, అయిపోయిందండి దర్శనం. ఇప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు కూర్చొని కొంతసేపు ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చరిత్ర కూడా పెట్టామండి వీడియోలో. మీరు అంతా దాంట్లో మొత్తం వీడియోలో మొత్తం తెలుసుకోవచ్చు. మీరు ఏమేమి జరిగింది, ఎలా ఏ యుగంలో ఎలా దేవుడు మనకి ప్రత్యక్షమయ్యాడు, ఏ రకంగా జరిగినాయో అవన్నీ చూసి మీరు దేవుడి దగ్గరికి దర్శనానికి రావచ్చు. ఓకే, కంపల్సరీ అటెండ్ అవ్వండి. చాలా బాగుంది దర్శనం. అందరూ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన అందరికీ హాయిగా ఉంది. ఇది ఏమన్నా తీరని కోరికలు ఉన్నా కానీ కోరుకుంటే నెరవేరుతాయి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఆ పానకాల స్వామిని దర్శించుకొని చక్కగా ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ తీరని కోరికలు కూడా చాలా చక్కగా ఎమ్మటనే తీరిపోతాయి అన్నమాట. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతంగా ఉంది. ఇది అయితే ఇంకా వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. సరే, బయలుదేరుదాం మనం కూడా. సరే, మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ మరో ఇంకో గుడిని దర్శించి వాటి విశేషాలు కూడా తెలియజెప్దాం వచ్చే వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.